నమస్తే సార్. నమస్తే. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడు బానే ఉంది అప్పటిదాకా. ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత ఈ అధికార పక్షంలో ఏమంటున్నారంటే బీజేపీ టీడీపీతో కలవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళేదో ఫోర్స్‌ఫుల్‌గా కలిసారు. అండ్ కావాలంటే మొన్న ఇప్పుడు ఒక 20 డేస్ బ్యాక్ మోడీ గారు వచ్చిన బహిరంగ సభలో స్పీచ్ గాని, అది మనం వింటే గనక వైసీపీ వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. అండ్ కట్ చేస్తే నిన్న అమిత్ షా గారి స్పీచ్ చూసాం. అండ్ ఈరోజు మోడీ గారి స్పీచ్ చూసాం. సో ఈ రెండిటిని మీరు కంపేర్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? టీడీపీతో వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా కలిసారనుకుంటున్నారా? లేదా జెన్యూన్‌గా కలిసారనుకుంటున్నారా? ఇప్పుడు మనం బీజేపీని గనక తీసుకుంటే 2 విధాలుగా చూడాలి మనం. అద్వానీ గారి టైంలో, తర్వాత వాజ్పేయి గారి టైంలో ఉన్నటువంటి బీజేపీ ఒకటైతే, అమిత్ షా, మోడీ ద్వయంలో ఉన్నటువంటి ఇవాళ ఆధునిక బీజేపీ. ఆ రోజున ఉన్నటువంటి బీజేపీ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా నీతి నియమాలకి, విలువలకి కట్టుబడి రాజకీయం చేసినటువంటి రోజులు ఆ రోజులు. వాజ్పేయి గారు వాళ్ళు ఉన్నప్పుడు మనం చూసాం. ఒక్క ఓటుతో తేడాతోటి ఆయన గవర్నమెంట్ పడిపోయినా కూడా ఆయన ఎవరిని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఈ ఇద్దరి ద్వయం, మోడీ షా ద్వయం ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి ప్రతిదీ కూడా ఆచితూచి క్యాలిక్యులేషన్ తోటే వాళ్ళు ఏ పని చేసినా చేస్తారు. ఈసారి వాళ్ళ ఎజెండా ఏంటి? బీజేపీ నేషనల్ స్థాయిలో 400 పైచిలకు సీట్లతోటి మూడోసారి మరింత బలంగా మనం అధికారంలోకి రావాలి నేషనల్ లెవెల్లో అనేటువంటిది వాళ్ళ యొక్క ధ్యేయం. అయితే 2019, 2024 మధ్యలో చాలా మిత్రపక్షాలు, ఎన్డీఏ పక్షాలు వాళ్ళకి దూరమై వేరే వేరే కారణాలు కావచ్చు. మనం తెలుగుదేశాన్ని కూడా చూసాం. 2018లో వాళ్ళు బయటకు వచ్చారు. అయితే ఈసారి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ సాధించాలి అంటే ఖచ్చితంగా గెలిచేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు వాళ్ళతో పాటుగా ప్రయాణం చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దగ్గర చేర్చుకుంటే మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి 400 దాటడానికి ఉన్నటువంటి అవకాశం ఉంది. నేషనల్ లెవెల్లో చాలా సర్వేలు చెప్తుంది ఏంటంటే అనుకున్నంత ఈజీగా ఏం లేదు, వీళ్ళు చెప్తున్నంతగా అక్కడేం లేదు, బొటాబొటీగానే వీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది చాలా సర్వేలు కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా మనకు అదే కనపడుతోంది. కనపడ్డప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గత 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక విధమైనటువంటి స్వింగ్ అనేటువంటిది తెలుగుదేశం వైపు, పవన్ కళ్యాణ్ వచ్చి తెలుగుదేశంతో కలవటంతో ఒక రకమైనటువంటి స్వింగ్ అనేటువంటిది ఈ 2 పార్టీల వైపు జనాల మొగ్గు చూపడం కనిపించింది. దాన్ని తెలియగలిగినటువంటి ఈ బీజేపీ ద్వయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవటం ఇదైంది. వెంటనే కనుక మనం ఓకే అంటే మనం చులకనైపోతాం కాబట్టి కొంచెం బెట్టి చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదో వాళ్ళని కన్విన్స్ చేసినట్టు, ఇష్టం లేకపోయినా ఏదో వచ్చినట్టుగా వాళ్ళు ముందు కాసేపు బెట్టి చేయటం జరిగింది. అయితే వన్స్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అయ్యారో, కూటమి కట్టారో, వాళ్ళు మనస్ఫూర్తిగానే వచ్చి వీళ్ళతోటి జాయిన్ అయ్యారు అనటానికి మనకు కనిపిస్తున్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, ఎవరైతే తెలుగుదేశం బీజేపీ పొత్తు కుదరటం ఇష్టం లేదో ఒక 4 వ్యక్తులు ఉన్నారు బీజేపీలో. సోము వీర్రాజు మాది అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు, విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి వాళ్ళు, జీవీఎల్ నరసింహారావు, ఇంకొకళ్ళు. ఈ 4 ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సింపథైజర్స్ బీజేపీలో ఉంటూనే. కానీ ఎప్పుడైతే వీళ్ళతోటి వాళ్ళు కూటమి కట్టిన వెంటనే వాళ్ళని తీసి పక్కన పెట్టడం జరిగింది. ఎవరికి ఏ ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా, వాళ్ళ మాట వినకుండా ఇక్కడ రావటం జరిగింది. అయిన తర్వాత రకరకాల ఆరోపణలు వచ్చినాయి. డీజీపీని మారుస్తారు, తర్వాత చీఫ్ సెక్రటరీని మారుస్తారు, వీళ్ళు ఏదో రకరకాలు చేస్తున్నారు, ఎన్నో ఫిర్యాదులు వెళ్ళినాయి. వెళ్ళినప్పటికీ చిన్న చిన్న ఐపీఎస్ ఆఫీసర్లను మార్చి అసలు పెద్ద తలకాయలను మార్చకపోయేటప్పటికి బీజేపీ మీద మళ్ళీ అనుమానాలు స్టార్ట్ అయింది. వీళ్ళు నిజంగానే ఇది చేస్తున్నారా, లేకపోతే ఇటుపక్క ఉంటూనే వైసీపీకి ఏదన్నా మద్దతు తెలియజేస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. దీనికి ఊతమిస్తున్నట్టు చిలకలూరుపేటలో జరిగినటువంటి సభలో ఎక్కువ విమర్శలు చేయకుండా మోడీ గారు 1-2 మాటలు అనేసి వెళ్ళిపోయారు. తర్వాత మొన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో మీద వాళ్ళ పేరు కానీ వాళ్ళ మోడీ బొమ్మ కానీ లేకుండా కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉండటంతో అదిగో చూడండి బీజేపీ
మీరు చేసేది మీ ప్రామిసెస్ చేసి మీరు ఫుల్ఫిల్ చేయకపోతే మాకు చెడ్డ పేరు కాబట్టి మా పేరు వేయొద్దు మీరు అని మాకు ఇష్టం లేదని చెప్పింది బీజేపీ అని రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ క్యాడర్లో ఉన్నటువంటి దీన్ని గందరగోళం చేయటం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ యొక్క ఆలోచన. దాన్ని పటాపంచలు చేస్తూ నిన్న అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, ఎలాంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు, పోలవరాన్ని ఎలా పరిగెత్తించారు అని చెప్తూ దేశంలో మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏని గెలిపించండి, ఈ రెండు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా మేము బ్రహ్మాండంగా మిమ్మల్ని ఇచ్చేస్తామనేటువంటిది చాలా నిర్ద్వందంగా వాళ్ళు చేసినటువంటి అవకతవకలు అవినీతి మీద మాట్లాడటం జరిగింది. అలాగే ఇవాళ మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చి మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్ కట్గా ఏం చెప్పారంటే అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రభుత్వంలో 0, అవినీతి అనేది మాత్రం 100% అని చెప్పేసి పేరు పెట్టి మరీ వైఎస్ఆర్సీపీని మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ 2 సభల ద్వారా నిన్న మళ్ళీ ఇవాళ మోడీ గారు అది కూడా ప్రస్తావించారు. ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటువంటి వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ పీపుల్, ఐటీలో కానీ వీటిలో కానీ ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపు ఉన్న ఆంధ్రజాతిని వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశం బాగుండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా యువత కూడా బాగుండాలి అనేటువంటిది క్లియర్గా చెప్తూ ఆ రోజున ఏదైతే నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్ర రాష్ట్రాన్ని పెడితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అన్ని విషయాల్లోనూ అధప్రాతాళానికి పడేస్తాడనేటువంటిది మోడీ గారి నోటెమ్మట మోడీ గారే చెప్పారు. సో ఈ 2 సందర్భాలు కనుక అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు, మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ 2 కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ చేయడానికి కంకణబద్దులైనట్టుగానే కనపడుతోంది. అన్నట్టుగానే నిన్న షా వచ్చాడు, వచ్చి వెళ్ళగానే డీజీపీని వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటిది మళ్ళీ సాయంత్రానికే జరిగింది. అమిత్ షా గారి సభ అయిపోయి వెళ్ళటం, సాయంత్రానికి డీజీపీ బదిలీ అనేటువంటిది రావడం. ఇవన్నీ చూసిన తర్వాత కూటమిలో చీలికుంది, కూటమిలో సఖ్యత లేదు అనేటువంటి ఆనందం పొందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అది ఒక శరాఘాతంలాగా ఇవాళ చాలా నిరుత్సాహపరిచేటువంటి పరిణామంగా మనం దీన్ని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపి ఖచ్చితంగా ఇంకోటి నిన్న ఏం చెప్పారు అమిత్ షా గారు, అమరావతి రాజధాని, ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం అని క్లియర్గా చెప్పటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఇండైరెక్ట్గా వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే. వాళ్ళ అది జరిగిన దగ్గర నుంచి వాళ్ళ శ్రేణులన్నీ కూడా చాలా నైరాశ్యంలోకి వెళ్ళినట్టుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ ఏదైతే కూటమి ఉందో అది మంచి మెజారిటీ తోటి రేపు రాబోతుంది అనేటువంటిది ఈ పరిణామాలన్నీ మనకు చెప్తున్నాయి. థ్యాంక్ యూ సార్.